వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ఈరోజు హెల్దీగా జుకినీ బౌల్ ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ఇందులో నేను ఫెటా చీజ్ కూడా యూస్ చేశానండి. సో ముందు ఒక ఎల్లో జుకినీ తీసుకుని ఒక హాఫ్ని సర్కిల్ లాగా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ గ్రీన్ జుకినీ కూడా తీసుకుంటున్నానండి. దాన్ని కూడా మనము హాఫ్ కట్ చేసుకోవచ్చు. ఈ జుకినీ టేస్ట్ నార్మల్గా కూడా చాలా బాగుంటుంది. మనము కుక్ చేసుకోకుండా మనం ఎలా కీరా తింటామో సేమ్ అలా కూడా తినేయచ్చు. సో ఒక బాండీ తీసుకుని జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ లోపే ఆయిల్ యూస్ చేయాలండి, ఆలివ్ ఆయిల్. ఈ జుకినీని మనం కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నాను అటు ఇటుగా. సో నెక్స్ట్ గ్రీన్ జుకినీ కూడా కొద్దిగా రోస్ట్ చేసేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ యూస్ చేస్తున్నాను. ఇందులో సాల్ట్ ఎక్కువగా యూస్ చేయక్కర్లేదండి, ఎందుకంటే మనం ఫెటా చీజ్ యూస్ చేస్తున్నాం కదా, అది ఆటోమేటిక్గా కొంచెం సాల్టీగానే ఉంటుంది. సో అది యూస్ చేసినప్పుడు సలాడ్స్లో సాల్ట్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. ఈ ఫెటా చీజ్ అనేది యాక్చువల్గా షీప్ మిల్క్ కానీ గోట్ మిల్క్ నుంచి కానీ చేస్తారంటండి. గ్రీక్ సలాడ్స్లో ఎక్కువగా యూస్ చేస్తారంట. సో ఇలా రోస్ట్ అయిపోయినాయి. ఇవి మనము తీసేసుకుని అందులోనే ఒక 50 గ్రామ్స్ నానబెట్టి కుక్ చేసిన రాజ్మా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్న చిన్న స్మాల్ చెర్రీ టొమాటోస్ ఉంటాయి కదండి, అవి ఒక 8 యూస్ చేస్తున్నాను. ఒకవేళ అవి అవైలబుల్గా లేకపోతే కనుక నార్మల్ టొమాటోస్ అయినా నో ప్రాబ్లం. అవి కూడా కొద్దిగా రోస్ట్ చేస్తున్నాను. ఆయిల్ ఏమీ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదండి ప్యాన్లో. సో ఇవి రోస్ట్ అయిపోయినాక మనం తీసేసుకుని మన సలాడ్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఇప్పుడు దీనికోసం డ్రెస్సింగ్ కావాలి కదండి, దానికోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. దాంట్లోనే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, మనకి ఎంత స్పైస్ కావాలో అలా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆరిగానో, ఒక స్పూన్ నువ్వులు వేసుకుని బాగా కలిపేసుకోవడమే. ఇది మనం సాలెడ్ మీద డ్రెస్సింగ్ లాగా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, స్పైసీగా కూడా ఉంటుంది. సో అంతే, మనము అంతా ముందే కుక్ చేసి పెట్టుకున్నవన్నీ ఇలా సాలెడ్ బౌల్లో పెట్టేసుకోవడమే. చాలా హెల్దీ సాలెడ్ రెడీ అయిపోయిందండి. దీంట్లో మనకి 360 క్యాలరీస్ ఉంటాయండి, 12.6 గ్రామ్స్ ప్రోటీన్తో పాటు 11.5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అండ్ 24.2 గ్రామ్స్ కార్బ్స్ అండ్ 25.3 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుందండి. సో ఒక మంచి హెల్దీ సాలెడ్ రెడీ అయిపోయింది. ఇటువంటివి ఎన్నో కావాలంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.